మత్తయి సువార్త 21వ అధ్యాయము 1-11 మట్లా ద్వారం గురించి, అలాగే యేసుక్రీస్తు ప్రభు ఈ మట్లా ద్వారంలో జరిగిన సంఘటనలు చాలా విషయాలు రాయబడ్డాయి. మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో రాయబడింది, లూకా సువార్తలో 19వ అధ్యాయంలో రాయబడింది, యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో రాయబడింది. ఇలాగా 4 సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ మట్లా ద్వారం దినాన ఆయన ఏం చేశారో, ఎలాగా ఆ దినం అక్కడ గడిచిందో చాలా విషయాలు మత్తయి గారు, మార్క్ గారు, లూకా గారు, అలాగే యోహాను గారు నలుగురు కూడా వారి యొక్క అనుభవాన్ని కొన్ని విషయాలు రాశారు. సో మత్తయి సువార్తలో కొన్ని విషయాలు ఈరోజు మనం చదువుతాం. 21వ అధ్యాయము 1-11, మాథ్యూ చాప్టర్ 21 verse 1-11. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళిడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అని ప్రభువునకు కావాల్సినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారావాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్లు కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడును. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. రైట్. సో మనం ఈ మట్లా ద్వారం అని చెప్తూ, లేకపోతే యేసు ప్రభు ఆ దినాన ఆయన ఏం చేశారో, శిష్యులు ఏం చేశారో, యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో, అక్కడ జరిగిన కార్యం ఏంటో, ఈరోజు దాని నుంచి మనమేం నేర్చుకోవాలో, మనము ఈ మట్లా ద్వారం గురించిన విషయాలు కానీ, లేకపోతే అక్కడ జరిగిన సంఘటన గురించి కానీ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. దాని నుంచి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో వాటిని మనం నేర్చుకొని దాని ప్రకారం మనం చేయడానికి మనం సిద్ధపరచుకోవాలి. నెంబర్ 1, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకు వెళ్ళాలని ఆయన ఉద్దేశించారు. మొదట ఆయన ఏదైతే జరగబోతుందో ప్రతి సంఘటన కూడా ఆయనకి ముందుగా గ్రహించే దేవుడు, తెలుసుకునే దేవుడు. ఈ యెరూషలేముకి వెళ్ళాలి అని అనుకున్న సమయంలో కొన్ని విషయాలు వారికి బోధించారు. గడిచిన కాలంలో అవి మనం మాట్లాడుకున్నాం. యెరూషలేము మనం వెళ్ళిపోతున్నాం, అక్కడ నన్ను బంధిస్తారు, సిలువ వేస్తారని చాలామంది అక్కడ నన్ను అవమానిస్తారని చెప్పి యేసుప్రభు చాలా విషయాలు అక్కడ చెప్పారు, మాట్లాడారు. వారు మాట్లాడినప్పటికీ కూడా యేసుప్రభు, పేతురు గారు మాట్లాడతారు కదా, ప్రభా ఇది నీకు సంభవింపకూడదు అన్నప్పుడు ప్రభు అక్కడికి అద్దెస్తారు. సరే, ఏదైనప్పటికీ కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు 2 శిష్యులను పిలిచారు. మొదట జాగ్రత్త గమనించండి. ఒక సంఘటన మీరు మనసులో పెట్టుకుని ఈ వాక్యాన్ని మీరు వెంబడించాల్సిందిగా ప్రభు పెట్టి మనం చేస్తాం. ఏంటంటే, యేసు ప్రభు యెరూషలేముకు వెళ్తున్నాడు. యెరూషలేములో వాళ్ళని హింసించి, భయంకరంగా హింసించి ఆయన్ని సిలువ వేస్తారు. ఈ సిలువ వేయడానికి యేసు ప్రభు యెరూషలేముకు వెళ్తున్నాడు. దీన్ని మాత్రం మైండ్లో పెట్టుకొని ఈ వాక్యం అంతా కూడా వినాల్సిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. ఇది ఆయన మనసులో ఉంది. కొన్ని విషయాలు శిష్యులు చెప్పారు, చాలా విషయాలు కొంతమంది గ్రహించారు, కొంతమంది గ్రహించలేకపోయారు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు తన మనసులో ఉంది, ఆయన మాట్లాడుతున్నాడు. ఒక 2 శిష్యుల్ని పిలుస్తున్నాడు. 2 శిష్యుల్ని పిలుస్తున్నాడు. ఎందుకు 2 శిష్యుల్ని పిలిచారు? ఒకరిని ఎందుకు పిలవలేదు? ఆ 2లో ఉన్న మాటలేంటి, లేకపోతే ఆ 2లో ఉన్న భావం ఏంటి, యేసు ప్రభు ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు వారు ఆయన ఎక్కడికి సువార్త పంపించినా సరే 2 ఆయన పంపిస్తుంటారు. ఇంకా ఆరంభంలో మనం చూసుకుంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి ఒక సాటి అయిన సహాయాన్ని ఆయనే. సో ఈరోజు ఈ 2 అనే విషయాలు ఏంటంటే,
ఒకరు ఆత్మీయంగా వారు నడిపించబడుతుండే మరొకరిని ప్రోత్సహించడానికి, బలపరచడానికి, ఒకరు పడుతున్నప్పుడు మరొకరు సహాయం చేయడానికి, ఇరువురు కలిసి గొప్ప పరిచర్య చేయడానికి. బైబిల్ గ్రంథంలో ఇలా మాట్లాడుతున్నప్పుడు ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 30వ వచనం, డెట్రోనమీ చాప్టర్ 32 వర్స్ 30. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 30వ వచనంలో అందులో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇద్దరు గురించిన ఒక మాట అందులో రాయబడి ఉంది. చూడండి ఒకసారి. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును. యెహోవా వారిని అప్పగించని ఎడల ఒకరు 1000 మందిని ఎట్లు తరుమును. ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు. చూసారా? యెహోవా వారిని అప్పగించని ఎడల అంటే యెహోవా వారికి సహాయం చేయకపోతే ఒకరు ఎలాగ 1000 మంది తరుగుతారు? ఒకరు 1000 మందిని తరివేరంటే అక్కడ కార్యం ఏంటి? దేవుడు వారికి సహాయం చేశాడు, దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాడు. ఒకరు అంతమందికి మహాబలాజులు అయితే ఒక 10 మందినో మహా అయితే అంతమంది కన్నా ఎక్కువ హ్యాండిల్ చేయలేరు. మరి ఫైటర్ అయితే బలాజులు అయితే మహా అయితే 10 మంది. సో ఇక్కడ ఒకడు 1000 మందిని తరుపుతున్నాడంట. ఒకవేళ ఒకరు 1000 మందిని తరిమే సామర్థ్యం ప్రభు వారికి ఇచ్చి నడిపిస్తూ ఉన్నప్పుడు ఇద్దరు అయితే ఇది బైబిల్ ఉన్న అంశం ఇది. కానీ మన లెక్క ఆలోచన ప్రకారం చూస్తే ఇద్దరు 2000 మంది ఉంటారు. ఒకరు 1000 మంది అయితే ఇద్దరు 2000 మంది అంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఇద్దరు కలిసి 10,000 మందిని తరుముతున్నారంట. 10,000 మందిని తరుముతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఇరువురిలో ఉన్న ఐక్యత, ఏకీభించి ప్రార్థన చేయడం, ఫెలోషిప్గా ప్రార్థన చేయడం. అందుకే సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థన ఎప్పుడూ మనకు ఉండాలి. నాకు ప్రభు తెలుసులే, నాకు ప్రార్థన తెలుసు, ప్రభు నాతో మాట్లాడతాడు, ఎవరేమనుకుంటా ఏంటి? నో. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, సహవాసం. అందుకే నేను ఫ్రెండ్షిప్ కన్నా ఫెలోషిప్కి ఎక్కువ వాల్యూ. బైబిల్ ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్? స్నేహితులు, సహవాసులు. ఫ్రెండ్స్ అంటే ఇద్దరి మధ్య, అంటే నీ గురించి నాకు బాగా తెలుసు, నా గురించి మీకు బాగా తెలుసుండొచ్చు. ఆ యొక్క పరిచయాన్ని బట్టి నా బెస్ట్ ఫ్రెండ్ అనొచ్చు, నా బెస్ట్ ఫ్రెండ్ అనొచ్చు. ఇద్దరు విషయాలు అన్నమాట స్నేహితులు అంటే. సో ఒకవేళ ఇన్ కమింగ్ డేస్ ఏదైనా జరగచ్చు, లేకపోతే ఏదైనా సమస్య రావచ్చు, వారి మధ్యలో ఇబ్బంది రావచ్చు. ఎందుకంటే మీకు నాకే సంబంధం, ఇద్దరు వ్యక్తుల సంబంధం. అందులో ఇబ్బందులు రావచ్చేమో, లేకపోతే సమస్యలు రావచ్చు, గొడవలు రావచ్చేమో. కానీ ఫెలోషిప్ ఏంటంటే మీరు నేను ప్రభుని వెంబడిస్తున్నాం. మన ఉద్దేశం ఏంటి? ప్రభు. ఇక్కడ ఫ్రెండ్స్కి ఉద్దేశం ఏంటి? వీడు నాకు ఎలాగున్నాడు, వీడు నాకు మంచిగా ఉన్నాడా, నాతో పాటు వస్తున్నాడా, లేకపోతే నా మాట పెట్టున్నాడా అన్న విషయాలు వీడి వాడికి, వాడి వీడికి, వీడిద్దరి విషయమే. కానీ ఫెలోషిప్ ఏముంటుందంటే మీరు నేను ప్రభుతో, ఎంతమంది అయినా ప్రభుతో. సో ప్రభుతో సహవాసంలో మనం వెళ్తున్నప్పుడు అది ఇద్దరైనా ముగ్గురైనా ఎంతమంది అయినా సరే. సో కాబట్టి సహవాసంగా కూడుట మానవద్దని బైబిల్ కూడా చెప్తుంది. సో ఇద్దరు విషయాల్లో ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిద్దరూ కలిసి ప్రార్థన చేసి ప్రభు చెప్పిన మాట వరకు ముందడుగు వేసినప్పుడు ఒకరు 1000 మందిని సమాధానంగా వాళ్ళు నిలబడగలిగితే, ఇద్దరు కలిసి వారి యొక్క ప్రార్థన, ఐక్యతలో ఉన్న శక్తి, అభిషేకము, ఆ ఇద్దరులో ఉన్న అభిషేకము ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సత్యాన్ని అక్కడ తెలియచేయడానికి ఇద్దరు వ్యక్తుల్ని దేవుడు వాడుకునేవాడు. ఇద్దరిద్దరే సువార్త ప్రకటించడానికి ఆయన వాడుకునేవారు. ఇక్కడ కూడా ఇద్దరిని కూడా పంపిస్తున్నాడు. ఆ ఇద్దరు కూడా ప్రభు మాట విని వెళ్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? మొట్టమొదట కనబడుతున్న ఆ ప్రాంతంలోకి వెళ్ళండి, యెరూషలేములోకి వెళ్ళండి. వెళ్ళగానే ఒక నీలకుండ పట్టుకున్న ఒక వ్యక్తి మీకు కనబడతాడు. మరొక సువార్తలు మీరు చదివితే ఈ విషయాలు కొన్ని అందులో రాయబడి ఉంటాయి. నీలకుండ పట్టుకున్న ఒక వ్యక్తి కనబడతాడు. అతను ఏ ఇంట్లోకి వెళ్తాడో మీరు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే ఆ ఇంటి బయట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి ఉంటాయి. వాటిని ఇప్పుకోరండి అని చెప్తున్నాను. సో ఇక్కడ గాడిద, అక్కడ రాసిన ఒక అంశం ఏంటంటే చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం, ఇందులో కూడా రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి. అంటే 4 సువార్తలు కూడా కొంచెం
మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఆ, అందులో మీరు ప్రవేశింపగానే ఆ. కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. ఉమ్. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. సో ఈ విషయాన్ని మనం ధ్యానించకూడదు? ఆలోచించండి. ఎందుకు ప్రభు ఈ విషయాన్ని అక్కడ రాశారు? ఎవరు వాడలేదంట ఆ యొక్క గాడిద, ఎప్పుడు కూడా కొత్తదనమాట, ఫ్రెష్. ఏమి సూచిస్తుంది? అంటే దేవాది దేవుడు ఆయనకు వచ్చేది లేక ఆయన వాడుకునేది అది ఎలా ఉంటుంది? శ్రేష్టమైనది. హల్లెలూయా. శ్రేష్టమైనది. తొలిచూరు కుమారుడు అంటారు. తొలిచూరు కుమారుడు మొదటివాడు ప్రభువుని వాడబడింది కాదు. మీకు కొంచెం బాగా అర్థం కావాలంటే ఫస్ట్ హ్యాండ్ బైక్, సెకండ్ హ్యాండ్ బైక్ అంటారు. కొత్త బైక్ అదేంటిది? దానికి ఇంపాక్ట్ అనేది బెస్ట్, మంచిది, శ్రేష్టమైనది. ఇప్పుడు వాళ్ళది, అది ఎవరు వాళ్ళలేదు. కాబట్టి దాన్ని ఇక్కడ దేవుడు తన హృదయాన్ని కంప్లీట్గా మనల్ని అడుగుతున్నాడు. ఆయన మన హృదయాన్ని ప్రభు అడుగుతున్నాడు, సంపూర్ణముగా, పూర్తిగా అడుగుతున్నాడు ఆయన. అక్కడ గాడిద ఎవరిని కూడా అప్పటి వరకు ఎవరికి కూడా దాని మీద స్వారీ చేయలే. అది ప్రభుకు ప్రత్యేకించబడింది. అక్కడ చూడండి, చదివితే ఒకవేళ ఎవరైనా గాడిద నిప్పుతున్నప్పుడు అడిగితే ఇది ప్రభువుకు కావాలను అని చెప్పగానే వెంటనే పంపించారంట. ఈ యొక్క ప్రవచనము జకరియా 9:9 రాయబడి ఉంటుంది. ఇప్పుడు తర్వాత చూసుకొని ఇంటికి వెళ్ళాడు. ఈ రాజు భారవాహకు గాడిద పిల్లం ఆయన ఎక్కువ వస్తారన్న విషయము జకరియా గ్రంథంలో రాయబడి ఉంటుంది, 9:9 రాయబడి ఉంటుంది. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన చేతిలో వాడబడేవారు, వాడబడాలి అని అనుకునేవారు ఎలా ఉండాలి? ఒకవేళ మీరు అనుకోవచ్చు, మనం పాపం చేసాం కదన్న, మన లోకంలో మనం తిరిగాం కదా, కానీ ప్రభుని ఇప్పుడు తెలుసుకున్నాం, ప్రభు మనల్ని ఇప్పుడు వాడుకుంటున్నాడు, పిలుచుకుంటున్నాడు. మరి మొదట అపవాదికి లేకపోతే మొదట లోకానికి మనం పనిచేసాం కదా అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన మనల్ని పవిత్ర పరిచేయడు అంటే కొత్త జీవితం ఇచ్చేసాడు. హల్లెలూయా. పాత దానికి అడగలే, కొత్త జీవితం ఇచ్చేసాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, పాతవి గతించును సమస్తము కొత్తవాయను. నూతన పరిచేసాడు ఆయన. ఇక్కడ మరక ఉందా లేదా అన్న డౌట్ కూడా రాకుండా కంప్లీట్గా ఆయన వాష్ చేసాడు ఆయన. సో ఇక్కడ ఈ గాడిద దేవుడి కొరకు ప్రత్యేకించుకుంది, తను తాను ప్రత్యేకించుకుంది. ఆ యజమాని కూడా ఇది ప్రభునకు కావాలను అని అనగానే ఆ యజమాని కూడా బహుశా ఇది ప్రభునకు ఎవరు పడితే వారికి కాదు. ఒకవేళ మనం ఆలోచన చేస్తే గాడిదలేని ఏంటంటే లో క్లాస్ పీపుల్ అన్నమాట. లో క్లాస్ పీపుల్. ఈ చాప్టర్ మనం పక్కన పెట్టేసి, సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తే రాజుగారు వస్తున్నారంటారు. రాజుగారు ఎలా వస్తారు? దేని మీద వస్తారు? గుర్రాల మీద వస్తారు. రాజుగారు గాడిదల మీద రారు. ఏమండి, రాజులు ఎలా వస్తారు? అది ఎలా అంటే ఏదో BMW టైప్ అనమాట, గుర్రాలు. ఒకవేళ దాని సెకండ్ లెవెల్కి వెళ్ళాలంటే ఒంటెలు కొంచెం సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు వాడుతుంటారు. ఇంకా థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎవరంటే గాడిదలు వాడుతుంటారు. ఈ గాడిదని వాళ్ళు ఎక్కువ లోడు తీసుకుని వెళ్ళడానికి, లేకపోతే వారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వారు వెళ్ళడానికి, వారు ఆహార పదార్థాలు ఒకవేళ ఎంత ప్రాంతం ఉందేనంటే దానికి సరిపడా ఆహార పదార్థాలు కావచ్చు, లేకపోతే వస్త్రాలు కావచ్చు, ఇంకా ఏవైతే వస్తువులు ఉన్నాయో, లేకపోతే గుడారాలు కానీ అవన్నీ కూడా గాడిద మీద వేసుకుని వారు ప్రయాణం వెళ్ళిపోతుంటారు. సో కాబట్టి ఈ గాడిద అనేది ఏంటంటే చాలా తక్కువ స్థానంలో, సాధారణమైన స్థానంలో. ఒకవేళ ఇంకా మనకు క్లియర్గా అర్థం అవ్వాలంటే యేసు ప్రభు ఆయన పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎక్కడ పుట్టాడండి? పశువుల శాలలో జన్మించాడు. పశువుల శాల. ఒకవేళ రాజు అంటే ఎక్కడ ఉండాలి? జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు అనుకున్న లాజిక్ కరెక్టే, కానీ వీరు అనుకుంటున్న ఇహలోక సంబంధమైన రాజు కాదు. ఆయన ఇహలోక సంబంధమైన రాజు అయితే ఆ యొక్క ఫరో ఇంట్లోనే ఎక్కడో పుట్టిన ఆయన.
కానీ అటువంటి రాజు కాదు ఈయన. యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ వేసే ముందు ఆయన చిత్రహింస పెట్టి రాజు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు రాజువా అని అడిగితే ఆయన ఏమన్నాడు? నువ్వు అన్నట్టే, నాకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ నేను కాపాడుతాను, నువ్వు మాట్లాడు, నోరిప్పు, నువ్వు చెప్తే నేను మాట్లాడుతా అన్నాడు. ఎక్కడ నోరిప్పాలో, ఎక్కడ మనం మాట్లాడాలో అవసరం లేని చోట నో. యేసు ప్రభువే మాట్లాడలేదండి. మీరు నేనంతా పని కట్టుకుని మాట్లాడుతుంటాం, పని కట్టుకుని మనం డిస్కషన్ పెంచుకుంటాం. నో, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ప్రభువు తెలుస్తున్నప్పుడు మనం ఆ డిస్కషన్ ఎక్కువ మనం పెంచుకొని నేను చెప్పిందే కరెక్ట్ అని మనం ప్రూవ్ చేసుకునే అవసరం లేదు. అందుకే నేను విడిచిపెట్టేస్తాను. మీకు ఎలా కనబడ్డాను? ఓకే, బ్లెస్ యూ. మీకు ఎలా కనబడ్డాను? ఓకే, బ్లెస్ యూ, క్యారీ ఆన్. ఐ నో మై గాడ్, ఐ నో మై లైఫ్. నేను ఎలా వెళ్తున్నాను, నా ప్రభు అనేది నడిపిస్తున్నాను. ఒక మంచి కార్యం దేవుని చిత్తం అది జరిగిస్తున్నప్పుడు వచ్చే ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి నిందలైనా సరే మనం మోసుకుని మనం వెళ్తుంటాం. కానీ లోక సంబంధమైన విషయాలు మనం జరుగుతున్న వాటి మీద మన అందులో యేసు ప్రభు మాట్లాడారు, ఒకవేళ నా రాజ్యం ఇహలోక సంబంధమైనది అయితే గెత్సేమనే తోట నా శిష్యులు పోరాడుతారు మీతో పాటు. వారు ఎందుకు పోరాడలేదంటే నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, ఇహలోక సంబంధమైనది కాదు. ఒకవేళ నిజముగా ఆయన రాజు కుటుంబంలో పుట్టుంటే ప్రతి ఒక్కరూ వంగాల్సిందే, ప్రతి ఒక్కరూ ఆయన అంగీకరించాల్సిందే, ప్రతి ఒక్కరు. ఎందుకంటే రూల్, అది రూల్. ఇప్పుడు రాజుగారు చెప్తారు, ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది మీకు ఎంత ప్లేస్కి ఎంత ట్యాక్స్ చర్చలు కట్టాల్సిందే, ఎంత కరెంట్కి ఎంత బిల్లు కట్టాల్సింది ఖచ్చితంగా, ఎందుకంటే రూల్ అది. సో కాబట్టి ఒకవేళ రాజు పొజిషన్లో ఆయన ఉండుంటే ఖచ్చితంగా అందరూ మాట వినేవారే, అందరూ ధనం పెట్టేవాళ్ళే. పాదం గ్రంథంలో చాలా మంది చూసుకుంటే రాజులే దేవుళ్ళ కింద వారు ప్రకటించుకున్నారు. శద్రకు, మేషకు, అబేద్నెగోల కాలంలో కావచ్చు, ఇంకా మిగతా కాలంలో కావచ్చు, వారు నేనే దేవుణ్ణి అన్నట్టుగా వాళ్ళు ప్రకటించుకుని మీరు నాకే నమస్కారం చేయాలి అన్నప్పుడు అందరూ నమస్కారం చేస్తారు. శద్రకు, మేషకు, అబేద్నెగోల, దానియేలు వాళ్ళు నమస్కరించలేదు, తల వంచలేదు. వాళ్ళు సామాన్యమైన రాజులే వారు దేవుడి కింద ప్రకటించుకోవాలి. అలాంటి దేవుడే దిగొచ్చాడంటే ఇంకెంత పొజిషన్ ఉండాలి. కానీ ఆయన తగ్గింపు, ఆయన విధేయత, ఆయన చూస్ చేసుకున్నది కూడా ది బెస్ట్ వే. నేను అందరికీ అందుబాటులో ఉండాలి, అందుకే గాడిదని తీసుకురండి. మిళితమైన దాని మీద కొంతమంది కనబడుతుంటారు. ఏంటంటే వాళ్ళకి వచ్చేది కొంచెము, చూపించేది ఎక్కువ. వాళ్ళకి వచ్చేది కొంచెమే, వాళ్ళ ఆదాయం కొంచెమే, కానీ వాళ్ళు ఏంటి ఎక్కువ చూపించుకోవాలి, మంచి వస్త్రాలు వేయబడాలి, ఇంకా కాస్ట్లీగా కనిపించాలి, అంటే అబ్బా వీరు ఎలా ఉన్నారు అనిపించాలి. వాళ్ళకి వచ్చేది కొంచెమే. ఇంకో బ్యాచ్ ఉంటారు, వాళ్ళకి చాలా ఎక్కువ వస్తుంది, కానీ ఏవి సాధారణంగా నార్మల్ పర్సన్గా తమ తగ్గించుకుంటూ ఉంటారు. మనం ఏది చూస్ చేసుకుంటున్నాం? ప్రభు ఆ గాడిదని పిలిచే విషయంలో కానీ, దాన్ని వాడుకునే విషయంలో కానీ యేసు ప్రభు ఆలోచన, నన్ను చూసే ప్రతి ఒక్కరు కూడా, నేను అందరూ కూడా ఎక్కడైతే నశించిపోతున్నారో వారి కొరకే వచ్చాను, వారినే పట్టుకోవాలనుకుంటూ వారినే. సో కాబట్టి ఈరోజు ధనవంతుడు, లాజరు వారు ఉన్న ఆ స్థితి మనం కరెక్ట్గా మనకు కనబడుతుంది. నాకేది కొదువ లేదు అన్న మైండ్లో ధనవంతుడు ఉన్నాడు. కన్ను మూస్తే ఎక్కడున్నాడు? కానీ తన థాట్ ఏంటి, తన ఆలోచన ఏంటి? నాకు అన్నీ బాగున్నాయి, నీ చేసేది కూడా బాగుంది. అబ్రహామును కూడా ఆయన గుర్తుపెట్టాడంటే బైబిల్ కూడా తెలుసు ఆయనకి, అందుకే క్లియర్గా ఆ విషయాలనే రాశారు. ధనవంతుడికి తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తే నరకలో కూర్చొని తన రొమ్మున ఆనుకున్న లాజరుని చూసి, లాజరు పంపించు, లాజరు చిటికిన వేలుతో నీటిని ముంచి నా నాలుక మీద ఒక్క చుక్క వేయమను, అగ్ని ఆరదు, పురుగు చాదు, భయంకరమైన ఆ నరకంలో నరకయాతన అనుభవిస్తున్నాను అని లాజరు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభు ప్రతి విషయంలో కూడా తను తగ్గించుకున్నాడు, తను రిక్తునిగా చేసుకున్నాడు. బైబిల్ ఉంటుంది అంటే నథింగ్ అన్నమాట. రిక్తుడు అంటే దాని అర్థం నేను ఏమీ కాదు, నాకు చెప్పుకోవడం పెద్ద ఏమీ లేవు, నేను ఏమీ కాదు. ఆయన సువార్తను మాత్రమే ప్రకటించాడు. సృష్టికర్త ఉన్నారు, సృష్టికర్త తండ్రి అయిన దేవుడు ఆయనే. ఆయన లోక కుమారుడిగా వచ్చాడు. తండ్రిని ఎలా పూజించాలి, తండ్రిని ఎలా ఆరాధించాలి, తండ్రిని ఎలా వెంబడించాలి, ఈ లోకంలో తండ్రి సహాయంతో పరిశుద్ధంగా పవిత్రంగా మనం జీవిస్తూ
తండ్రిని ఎలా సంతోషపరచాలి అన్న విషయాన్ని యేసుప్రభు ఈ లోకానికి ఒక మాదిరికరముగా ఈ లోకానికి వచ్చాడు. పాపాన్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపం నుంచి విడిపించడమే అంటే నేను డైరెక్ట్గా వెళ్ళి సిలువెక్కేసాను. నో, ఈ లోకాన్ని సువార్త ప్రకటించి ఒక మాదిరికరంగా సామాన్యమైన వాడిగా అతను ఇహలోక సంబంధమైన జీవితంలో, ఇహలోకంలో తన ఆత్మీయ జీవితాన్ని సాధారణమైన మనిషి ఎలాగైతే కాపాడుకుని అలాగే చేశాడు ఆయన. ఎందుకంటే అలా చేస్తేనే మీరు నేను చేయగలం. ఆయన దేవుడు కాబట్టి తన శక్తిని, యుక్తిని, అభిషేకాన్ని వాడుకొని తను పరిశుద్ధంగా ఉంటే, మీరు దేవుడు కాబట్టి మీరు నీ బలంతోని శక్తితోని వాడుకుంటాయా, మాకెలా సాధ్యమవుద్ది అని మనం అడగచ్చు. కాబట్టి ఏ ప్రశ్న కూడా అక్కడ రాకుండా మీరు నేను ఎలాగైతే మనం ఉన్నామో మనకులాగే మాట్లాడుతూ, మనకులాగే ఆయన జీవిస్తూ, మనకులాగనే అని లోకంలో జీవించి ఇది సాధ్యము, ఇది సాధ్యము అన్న విషయాన్ని తెలియపరిచారు. సో కాబట్టి ఆయన ఎన్నుకున్న ఆ గాడిద శ్రేష్టమైంది. అందులో గాడిద ఎన్నుకునే ఆలోచన ఇంకా శ్రేష్టమైంది. ఒకవేళ అక్కడ దేవుడు తన యొక్క చిత్తము యెరూషలేముకు వెళ్ళి భయంకరమైన ఆ యొక్క శ్రమ కావచ్చు, కానీ దేవుని చిత్తం నెరవేర్చేది. దేవుని చిత్తం ఏంటి? శిలువ మరణమే, పాప క్షమాపణే జరగాలి. దేవుడి చిత్తము జరిగించడానికి దేవుడు అక్కడ ఆ గాడిదను వాడుకొని యెరూషలేముకి వెళ్ళాడు. ఇక్కడ దేవుడు తన చిత్తం జరిగించుకోవడానికి ఈ గాడిదను వాడుకుంటూ ఆయన నడిపిస్తున్నాడు, తన చిత్తం జరిగిస్తున్నాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, అది ఇది తలంచుకుంటూ ఉంటాను. అక్కడ దేవుడు ఆ గాడిదను వాడుకొని తన చిత్తం జరిగించుకొని నిలబడ్డాడు. ప్రభా, ఇక్కడ ఈ గాడిదను వాడుకొని దేవుడు తన చిత్తాన్ని జరిగించుకున్నాడు. ప్రభా, వాడుకో ప్రభా, నువ్వు వాడుకునే గాడిదగా నేను ఉండాలి ప్రభా. హల్లెలూయా. ఎందుకంటే ఆ గాడిద మీద యేసు ప్రభు వారు ఎక్కారు. అంత ధన్యత ఉంది. ఆయన ఎక్కుతారంటే గాడిద నీకు ఏదైనా అయిపోతా నేను. అలా ప్రార్థన చేసుకోవాలి, అలా ప్రార్థన చేసుకోవాలి. మనం ఏదైనా మనం చేయాలి. ప్రతిదీ కూడా 2 విషయాలు చేత చెప్తాను వినండి. 2 సూత్రాలు అవి. ఈ 2 సూత్రాలు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం దేవుడు కార్యం చేయడానికి, దేవునికి సువార్త ప్రకటించడానికి ఏమండి ఫ్లైట్లో అయినా సరే వెళ్ళి వాక్యం ప్రకటించేస్తాను. దేవుడు ఆ కార్యం జరిగించాడు. రీసెంట్గా లాస్ట్ మంత్ అండమాన్ అనే ప్రాంతానికి ఫ్లైట్లో వెళ్ళి అక్కడ ఒక మిషన్ ట్రిప్లో వెళ్ళి గొప్ప పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. మమ్మల్ని తీసుకెళ్ళిన టీము విశ్వాసులు బోధించి వస్తే ప్రభు అక్కడ సేవకులు బోధించి వచ్చే విధంగా దేవుడు అక్కడ నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మరొక సూత్రం ఏంటంటే, దేవుడు సువార్త ప్రకటించాను. చెప్పులు లేకపోయినా సరే నేను బయటికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తాను. ఫ్లైట్ ఉంటేనే, నాకు బైక్ ఉంటేనే, అవకాశం ఉంటేనే, నో. ప్రభు కొరకు, ప్రభు సేవకులు ఏదైనా వాడాలి. ఎంత ఖర్చు అయినా సరే ఏదైనా వాడుకుని మనం దేవుడి కొరకు ఆత్మను సంపాదించాలి. 2వ సూత్రం, ఏవి లేకపోయినా, ఏది అవకాశం లేకపోయినా, చెప్పులు లేకపోయినా సరే నడుచుకుంటూ అయినా వెళ్ళి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఈ 2 సూత్రాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి మనం సిద్ధపడాలి, దీనికి మనం సిద్ధపడాలి. దేవుడి కృపను బట్టి ఈ 2 అనుభవాలు దేవుడు నాకు ఇచ్చాడు. వీధిలో సువార్త ప్రకటించే సమయంలో, పరిస్థితుల్లో చాలా భయంకరమైన వ్యతిరేకతలు వచ్చి ఉన్నాయి. పోలీసులు కూడా వచ్చారు, చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చి ఉన్నాయి, అన్నీ జరిగాయి. కాబట్టి ఈరోజు మనం ఈ స్థితిలో ఇక్కడ ఉన్నాము అని అంటే దేవుడు యొక్క ఆ యొక్క త్యాగమును లేకపోతే ఆ యొక్క శ్రమను ప్రభు చూస్తాడు. ప్రతిదీ కూడా ప్రభు చూస్తాడు. ఈ శ్రమకు ఆగిపోతున్నారా? ఇంకొంచెం శ్రమకి ఆగిపోతున్నారా? చూస్తాడు. లేదు వెంబడిస్తున్నారు. ఇంకొంచెం శ్రమ ఎక్కువైతే ఆగిపోతారా? లేదు వెంబడిస్తున్నారు. ఇంకొంచెం శ్రమ ఎక్కువైతే ఆగిపోతారా? లేదు వెంబడిస్తున్నారు. కాబట్టి ప్రభువుని వెంబడించే విషయంలో ఏ శ్రమ అయినా సరే మనము వెనకడుగు వేయకూడదు. ముందుకు మనం వెళ్ళేవారుగా ఉండాలి. దేవుడి చిత్తం మనం జరిగించే వారుగా ఉండాలి. ప్రభు కొరకు మనం జీవించాలి, అలాగే అనేక మందిని జీవించే వాళ్ళని లేపాలి. హల్లెలూయా. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిదని తీసుకొచ్చాడు. శ్రేష్టమైనది, తొలిచూరిది, ప్రశస్తమైనది, ఎవరు వాడనిది ప్రభు కొరకు ఇచ్చేది. అననీయ సపురాలు ప్రభుకి ఎవరు ఇచ్చే సమయంలో కొంచెం దాచుకొని కొంచెం ఇచ్చారు. ప్రథమ ఫలము అని మాట్లాడుతుంటాం. ప్రథమ ఫలము, ఫస్ట్ శాలరీ కావచ్చు, లేదా ఫస్ట్ ఆఫరింగ్ కావచ్చు, లేదా ఫస్ట్ ప్లేస్ కావచ్చు, డేలో ఫస్ట్ టైం కావచ్చు. వారం అనేది ఆదివారంతో ప్రారంభం అవుతుంది, తెలుసా మీకు?
మనం అనుకునే సోమవారం అనుకుంటాం. వారం అనేది ఆదివారంతో ప్రారంభం, అది శనివారంతో ముగించబడుతుంది. అందుకే సబాత్ చివరి దినము యేసు ప్రభు విశ్రాంతి దినముగా ప్రకటించారు. ఆయన శనివారంతో వారం ముగించబడతారు స్టార్టింగ్. కాబట్టి వారం స్టార్ట్ అవుతున్న ప్రథమ ఫలము ఫస్ట్ డే అది గాడ్, దేవుడిది. ఈ ఫస్ట్ డే మీరు జాగ్రత్తగా ప్రభు కొరకు, మీ ఆత్మ సంబంధమైన జీవితం కొరకు, దేవుని సేవ కొరకు మీరు వాడుకోగలిగితే మిగతా వారం అంతా ప్రభు దీవిస్తాడు. మిగతా 6 రోజులు ప్రభు దీవిస్తాడు. ద ఫస్ట్ ప్లేస్, ద ఫస్ట్. గాడిద కూడా అప్పటి వరకు ఎవరు ఎక్కలేదు, ఫస్ట్ యేసు ప్రభు ఎక్కాడు. ఫస్ట్ దేవుడి కొరకు ప్రభు వాడుకోవాలంటున్నారా? గాడ్ ఫస్ట్ పెట్టుకోండి, గాడ్ ఫస్ట్ ఆలోచించండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగాం. మనం ఈ లోకంలో ప్రత్యేకించబడ్డాం. ఒకవేళ మనం ఎక్కడికైనా ప్రాంతాన్ని ఊరు వెళ్తున్నాము, లేకపోతే వేరే చోటుకు వెళ్తున్నాము అనుకుంటే, ఒకటి మనం అక్కడ ప్రభుతో సరైన సంబంధం మనకు కలుగుతుంది. ఎందుకంటే బంధువులు లేకపోతే వేరే అకేషన్స్, టూర్స్ కనిపించడం, ప్రేయర్ అది ఇది అన్ని పక్క వెళ్ళిపోతుంటాయి. వెళ్ళొచ్చు, తప్పలేదు. పిక్నిక్ వెళ్ళొచ్చు, టూర్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా కొన్ని ప్రాంతాల సందర్శన వెళ్ళొచ్చు. బట్ ప్రేయర్ లైఫ్ గాడ్, అలాగే అక్కడ దేవుని రాజ్యం ఎలాగా మనం కట్టబడాలి, ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి. ఈ 2 విషయాలను ప్రార్థన చేసుకుని వెళ్తుంటాం. ఈ 2 విషయాల్లో, ఈ జర్నీలో ప్రభా నీతో సరైన సంబంధం కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు ప్రేరేపిస్తే అక్కడ ఎవరైనా సరే కొంతమందికి నేను సువార్త ప్రకటించు. ఎందుకంటే మనం తరచూ వెళ్ళే ప్లేస్ కాదు అది, మనం ఆ టైంలో వెళ్తున్నాం. కాబట్టి ప్రభా నీ చిత్తం ఎక్కడ ఉంది? ఫిలిప్ని ఎలాగైతే నడిపించావు ప్రభా, మమ్మల్ని కూడా నడిపించు. అండమాన్లో ఎగ్జాక్ట్గా ప్రభా అలాగే నడిపించాడు. హల్లెలూయా. ఎగ్జాక్ట్గా ప్రభా అలాగే నడిపించాడు. అధికారులు వేరే ఉండొచ్చు, నాయకులు వేరే ఉండొచ్చు, కానీ దేవుడి చేత ఎగ్జాక్ట్గా అక్కడ అలాగా జరిగించి ప్రభు తీసుకొని వచ్చాడు. ఈరోజు అక్కడ ఆ గాడిద తను సిద్ధపరుచుకొని, అలాగే గాడిద యజమాని ఆ మాట ప్రభువునకు కావాలను అని అనగానే, ఇది ప్రభువుకే, శ్రేష్టమైన వారికే, ఇంక దేనికి నేను ఇవ్వను అని తను సిద్ధపరుచుకున్నాడేమో. తను ఒక స్థితిలో తను ఫిక్స్ అయిపోయాడేమో. ఒకవేళ దాన్ని ఎవరైనా బాబు మాకు అమ్మే, లేకపోతే మాకు ఇచ్చాను, డబ్బులు ఎక్కిపిస్తున్నాను, లేదు మీకు కాదు, ఇది ప్రభు కొరకు, శ్రేష్టమైన వాటి కొరకు దీన్ని వాడతానని దాన్ని దాచుకున్నాడేమో. ఆయన దానికోసం అతను కనిపెడుతున్నాడేమో. ఎప్పుడైతే ఇది ప్రభునకు కావాలన్న మాట వినగానే వెంటనే ఆయన విడిచిపెట్టేశాడంట. తీసుకెళ్ళిపోండి, వెంటనే ప్రభుకి ఇవ్వండి. ప్రభు కొరకు కనిపెట్టుకుంటూ ఉన్న ఆ యజమానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు కొరకు తాను ప్రత్యేకించుకున్న ఆ గాడిద తన జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలి. మనం ప్రభులో వాడబడాలనుకుంటే మనం వెలగొండేది ప్రశస్తముగా మనం నిలబడాలి. దేవుడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుడి సన్నిధిలో మనము తను తగ్గించుకోవాలి, ప్రభుని ఆరాధించుకోవాలి. ఇందులో మరొక అంశము, ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి, యేసు ప్రభు వారు పంపించిన 2 కూడా గాడిద పిల్లని ఎక్కించుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఏమంటున్నారు వాళ్ళు? కొందరు తమ వస్త్రములను తీసి ఆ గాడిద పిల్ల మీద పరిచరి. చూడండి 7వ వచనం, మాథ్యూ చాప్టర్ 21:7. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక అంశాలు మనం ఆలోచించేద్దాం. గాడిద మీద ఎక్కుతున్నారు. ఆ గాడిద మీద ఏం చేస్తారు? తమ వస్త్రాలు పరిచారు. అది యేసు ప్రభుని ఘనతకి సాదృశ్యంగా ఉంది. ఆయన ఘనతకి వస్త్రాలు అంటే మంచి చైర్ వేస్తాం కదా వెకేషన్ టైంలో, మంచిగా నీట్గా ఉన్న చైర్, లేకపోతే మంచి రాజాగారు చైర్ ఏదో అంటారు కదా, ఘనాలు వేసుకుని ఉంటారు. ఘనపరిచారు వాళ్ళు వస్త్రాలు పరిచి. అలాగే రోడ్డు పైన వారు వస్త్రాలు పరుచుకుంటూ ఆ గాడిదని ఎక్కిన యేసు ప్రభు వారు తీసుకుని వెళ్తున్నారు. వస్త్రాలు పరిచారు. వారి దగ్గర ఉన్న ఆ ఖర్జూర మంటలు కావచ్చు, ఈత మంటలు కావచ్చు, ఆ మంటలు కూడా పరిచి తీసుకువెళ్తున్నారు. ఇక్కడ యేసు ప్రభు ఆలోచన చూద్దాం. 9వ వచనం, జన సమూహములో ఆయన ముందుకు వెలుచున్న వారిని, వెనక వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చున్న
వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండెను. ఇప్పుడు యేసుప్రభు ఆలోచనలోకి వచ్చేద్దాం. తన చుట్టూ నిలబడిన వారు, తన ముందు వెళ్తున్న వారు, వెనక వస్తున్నవారు, వీరందరినీ ప్రభు చూస్తున్నాడు. వీరందరూ జయ జయ ధ్వానాలతో యేసుప్రభుని స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. సర్వోన్నత స్థలములో జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక. కానీ వారిని చూస్తున్నాడు. ఎగ్జాక్ట్గా వారం తర్వాత వారు మొహాలు చూస్తున్నాడు ప్రభు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు జయము 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 అని కేకలు వేశారో సరిగ్గా ఒక వారం కూడా తిరగలేదండి. శుక్రవారం పూట యేసు ప్రభు వారు ఆయన చిత్రహింసలు పెట్టిన తర్వాత విడిచిపెట్టేద్దామని రాజు అంటుంటే ఏమన్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని మాట్లాడుతున్నారు. అక్కడ ఏవైతే నోర్లు పలికే ఇక్కడ కూడా అదే నోర్లు పలుకుతున్నాయి. అందరూ కాకపోవచ్చు, కానీ ఎక్కువ మంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు చూస్తున్నారు. యెరూషలేముకి వెళ్తున్నారు. ఇందా చెప్పాను, యెరూషలేముకి వెళ్ళేది సిలువ మరణం పొందుటకు యెరూషలేముకి వెళ్తున్నారు. యేసు ప్రభు వారు చాలా సందర్భాలు యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేముకి వెళ్ళారు, దేవాలయం లోపలికి వెళ్ళారు, దేవాలయంలో వచ్చి చేయగల వాడిని స్వస్థపరిచారు. దేవాలయంకి వెళ్తున్నప్పుడు అనేక మందిని ప్రభు స్వస్థపరిచారు, బలపరిచారు. దయ్యం పట్టిన వెళ్ళగొట్టారు, దయ్యాలు వెళ్ళగొట్టారు. చాలా సందర్భాల్లో యేసు ప్రభు యెరూషలేముకి, కానీ ఇది ప్రత్యేకమైన సమయం. అందుకే గాడిద వచ్చింది, జయ జయ ధ్వానాలు వచ్చాయి, మనుషులందరూ కూడా పలుకుతున్నారు. ఎవరైతే తనతో ఉంటానో, తనతో నిలబడతాను ఎవరైతే నిలబడ్డారో, మాట్లాడారో, ఆయన అద్భుతాలు చూసి, స్వస్థతలు చూసి, అవన్నీ చూసి యేసు ప్రభుని జయ జయ ధ్వానాలు. అక్కడ చూడండి, శుభ్ర 10వ వచనం, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఆయన ఎవరో అని కలవరపడ్డారండి. ఏంటి ఎంతమంది ఇన్ని కేకలు వేస్తున్నారేంటి, ఇలా ఇలా జయ జయ ధ్వానాలు చేస్తున్నారేంటి? వారందరూ కూడా ప్రభుని అలా స్తుతిస్తున్నారు. అవన్నీ చూసి మిగతా వారందరూ కలవరపడుతున్నారు. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందని. అంత ఘనంగా తీసుకువెళ్ళిన యేసు ప్రభుని భయంకరంగా సిలువేయించారు, భయంకరంగా సిలువేశారు. శాస్త్రులు, పరిశీలకులు, అక్కడున్న యెరూషలేములో ఉన్న అనేక మంది అక్కడికి వచ్చారు. యేసు ప్రభుని సిలువ వేస్తున్నారు. అక్కడ రెండు గుంపులు కనబడుతున్నారు. మీరు గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు ప్రభువును అప్పగించిన ఇస్కరియోతు యూదా కూడా అక్కడే ఉన్నాడు. అతను అప్పగించాలని ఎదురు చూస్తున్నాడు. బహుశా అప్పటికే తను ఆ రోకలు ధనమును తీసుకుని ఉన్నాడేమో. అప్పటికే సమయం కోసం ఎదురు చూస్తున్నాడని బైబిల్ రాయబడింది. అధికారులు ధనము తీసుకొని ఎప్పుడు సమయం దొరుకుద్దా అని ఎదురు చూస్తున్నాడేమో. యూదా కూడా అక్కడే ఉన్నాడు. యూదా కూడా జయ జయ ధ్వానాలు చూస్తున్నారు. యూదా కూడా ప్రభుని స్తుతిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడో యెరూషలేము ప్రజల దగ్గర వెళ్ళిన తన శిష్యులోని ఒకరు అతను అప్పగించడానికి తన మనసు ఎలా వచ్చిందో, తన మనసు ఈరోజు స్తుతించే మనసు రేపొద్దున 30 వెన్నాళ్ళకి ఎలా అమ్ముతున్నాడు. యేసు ప్రభు చూస్తున్నాడు, శిష్యుల వైపు చూస్తున్నాడు. ప్రభా, ఎవరు నేను విడిచిపెట్టా, నేను విడివను ప్రభా అన్న వారిలో యూదా కూడా ఉన్నాడు. అటువంటి మనుషులు కూడా అక్కడ ఉన్నారు. నేను విడివను ప్రభా, ఈ సన్నిధికి నేను వస్తాను ప్రభా, నేను ప్రార్థన చేస్తాను ప్రభా, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన ప్రభా, నీతో పాటు ఉంటాను ప్రభా. ప్రతి సమయం కూడా అక్కడున్న జయ జయ ధ్వానాల్లో యేసు ప్రభు చూస్తున్నాడు. కాబట్టి ప్రభు పైరూపాన్ని బట్టి అయినా మోసపోయే దేవుడు కాదు. వీరెలాగా కేకలు, అలాగని వారందులో చాలా మంది నన్ను విడిచిపెడతారు, సిలువ వేస్తారని ఆయన వారిని దూషించే దేవుడు కూడా కాదు ఆయన. యూదా గెత్సెమనే తోటలో ఆయన ముద్దు పెట్టుకొని నీకు శుభము అని చెప్తున్నాడు. ముద్దు పెట్టుకుని మనిషి కుమార్ని అప్పగిస్తున్నావా యూదా అని అడుగుతాడు యేసు ప్రభుని. అప్పుడు కూడా యూదాను దూషించలేదు. ఎందుకంటే దూషణ అనేది ప్రభువుకు సంబంధించింది కాదు. నరకంలోనంట అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరకంలో ఒకరు దూషించుకుంటారంట. దూషించుకుంటారు. నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, ఒకరిని దూషించుకుంటారంట. అది నరకానికి సంబంధించింది. నేరారోపణ నరకానికి సంబంధించింది. తీర్పు అది నరకానికి సంబంధించింది. మన తీర్పులోకి రాము. మనం అంచె దినముల్లో దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే తనకు విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళందరూ
జీవ పునరుద్ధానంలోకి వెళ్తారు. ఎవరైతే క్రీస్తుని అంగీకరించకుండా లోకమనే ఏమి తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా దాని కోరికే తన జీవితాన్ని దారిపోసేవారు. అందుకే నేను అంటాను, ఏది ఏమైనా ఆదివారం మందిరం మానకండి. ఆదివారం మందిరం మానకండి. ప్రభువుది అది, మీది కాదు. మీది కాదు, నాకు ప్రభుది. అది ప్రథమ ఫలము ప్రభుది, ఫస్ట్ డే ప్రభుది, ఫస్ట్ టైం ప్రభుది. అది మనది కాదు, అది ప్రభు కొరకు ఏర్పరచుకున్నది. సో ప్రభు పంపిస్తే లోకానికి వచ్చాం. ప్రభు ఇస్తే మీ కుటుంబం వచ్చింది. భార్య, భర్త, కొడుకు, కోడలు వీరందరూ కూడా ప్రభు ఇస్తే వచ్చారు. కుమారుడు, కుమార్తె, అక్క, బావ ప్రభు ఇస్తే వచ్చారు. ఫస్ట్ గాడ్, వాళ్ళు కాదు. వాళ్ళు కొటేషన్లు పెట్టుకోవడానికి, బోర్డుని పెట్టుకోవడానికి తప్పించి నిజమైన ఆ ప్రేమ దేవుడు ఒకవేళ అంత శ్రేష్టమైన కుటుంబం దేవుడు మనకి ఇస్తే ఇచ్చిన వాడు ఎవరు? ఇంకెంత శ్రేష్టంగా చూడాలి. కాబట్టి ఇంత మంచి కుటుంబం, నా కుటుంబం అని మీరు మాట్లాడితే ఆ కుటుంబం ఇచ్చింది ఎవరు? ఆ తల్లిని, తండ్రిని, కుమారుని, కుమార్తెని ఇచ్చింది ఎవరు? ప్రభు ఇచ్చాడు. ప్రభు కొరకు మనం నిలబడాలి. ఫస్ట్ గాడ్, దేవుడికి మన సమయాన్ని అప్పగించాలి. ప్రథమ ఫలముగా ప్రభు కొరకు మనం నిలబడాలి. యేసు ప్రభు ఆ యెరూషలేములోకి ఎంటర్ అవుతున్నప్పుడు, వెళుతున్నప్పుడు వారందరూ కూడా పువ్వులు చల్లుతున్నారు. ఖర్జూర మట్లతో వాళ్ళు జై జయ ధ్వానాలు చేస్తున్నారు, వస్త్రాలు పరుస్తున్నారు, వైభవంగా తీసుకువెళ్తున్నారు. ఎక్కడికి? వధించడానికి. వైభవంగా తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? వధించడానికి. వదకు తేబడిన గొర్రె పిల్ల ఎలాగైతే ముస్తాబు చేసి బాగా ఈ మేకలు లేకపోతే ఉంటాయి కదా, అవి తీసుకుంటారంట. ఒకవేళ ఏదైనా పలానా టైంలో అయితే, ఏదైనా మ్యారేజ్లో అయితే అది తీసుకొని బాగా మేపుతారంట దాన్ని. అది ఉండే 2 రోజులు 3 రోజులు బాగా భోజనం పెడతారంట. పెట్టి ఎందుకంటే బాగా దట్టంగా కావాలి. ఎందుకంటే వాడితే 100 మందికి దాన్ని రావాలి. అందుకని దాన్ని బాగా పెంచుతారు. అది పాప గొర్రె అనుకుంటుంది, లేదా ఆ మేక అనుకుంటుంది, అబ్బా నా యజమాని ఎంత మంచోడో, అబ్బాయి పరక కూడా కింద పడినవ్వట్లేదు, పరక అవ్వనవ్వట్లేదు, ఇది అవుతుంది లేదా మళ్ళీ వేసేస్తాను, ఇలా అవుతుంది లేదా మళ్ళీ వేసేస్తాను అనుకుంటుందంట. ఎవరు? ఆ గొర్రె. చక్కగా టైంకి నీళ్ళు ఇస్తారంట, నీడలో కడతాడని చక్కగా హ్యాపీగా. బాబా ఈ సౌకర్యాలని ఎంత మంచి యజమాని దొరికాడో నాకు అని అనుకుంటుంది. ఈ సౌకర్యాలన్నీ ఎవరికి? దేనికోసమో? చూసారా? యేసు ప్రభుకు వచ్చిన జై జయ ధ్వానాలు కావచ్చు, ఆయన పరిచిన దుప్పట్లు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఆయన మీద జల్లుతున్న పువ్వులు కావచ్చు, వదకి సిద్ధపడుతున్న గొర్రె పిల్ల, యేసు ప్రభు మనసులోంచి చూస్తున్నారు అవన్నీ కూడా. వీరందరూ నన్ను జై జయ ధ్వానాలు చేస్తున్నారు. వీళ్ళు కొంతమంది ఒకానొక దినాన నన్ను దూషిస్తారు. ఒకానొక దినాన నన్ను, అంటే ఒకానొక దినం రాబోతుంది, ఏ నోరులైతే జై జయ ధ్వానాలు చేసే అందులో కొన్ని నోర్లు నన్ను సిలువేమని అరవబోతున్నాయి, సిలువేమని అరవబోతున్నాయి. అందుకే మనం ప్రభు చేసే కార్యాలు కాదు కదా, ప్రభువుని మనం చూడాలి. ప్రభు ప్రేమలో పడాలి. ప్రభు ప్రేమలో పడండి. ప్రభు ప్రేమలో పడితే ఆటోమేటిక్గా ప్రార్థనా సమయం ప్రార్థనలకు వెళ్ళిపోతాం మనం. ఆయన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ. ఎలా తెలుసని మీకు? తన శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడండి మనకి. ఆయన రుజువు చేసుకున్నాడు, మీరు నాకు చాలా విలువైన వారు, నా కుమారుడు కన్నా చాలా విలువైన వారని ఆయన రుజువు చేసుకున్నాడు తన శ్రేష్టమైన కుమారుని లోకానికి ఇచ్చి. దేవుడు నన్ను పంపించాడు, నా జీవితం నేను దారిపోసాను. ఎందుకు? ఈ శ్రేష్టమైన మనుషుల కొరకు. వీరందరూ మరలా ప్రభు దగ్గర రావాలి, తండ్రితో ఆ సంబంధం నెలకొల్పబడాలి, రెస్టోర్ చేయబడాలి. దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి వెళ్తున్నారు. వారందరూ కూడా హింసిస్తారు. ఏది ఏమైనా పర్లేదు, ఉమ్మి వేస్తారు, అయినా పర్వాలేదు, తండ్రితో సంబంధం కలుస్తుంది. భయంకరమైన హింస, ఒకటి తప్ప 40 కొరడా దెబ్బలు వాళ్ళంతా చీల్చివేశారు. ఆకాశానికి భూమికి మధ్యన ఆ శిలువ ఒక మాంసం ముద్దలా కనబడుతున్నాడు. ఒక ఆకారము కూడా ఏమీ లేదు. యెషయా గ్రంథం రాయబడదు, సొగసైనను స్వరూపమైన లేదండి ఆయనకి. అంత కిరాతకంగా యేసు ప్రభుని సిలువ వేశారు. పక్కన ఉన్న బందిపోటు దొంగలు వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు అక్కడి వరకు బాగానే తీసుకొచ్చారు, అక్కడ చంపేశారు, అయిపోయింది. ఆ నిమిషాల్లో అయిపోయింది, అంతే. యేసు ప్రభుడి
లక్షవారం రాత్రి గెస్టమనే తోటలో బంధించిన దినం నుంచి, సమయం నుంచి 3 గంటల వరకు ఆయన ప్రాణం పోయే వరకు కూడా చిత్రహింసలు పెట్టారు. ఇంకా చివరిలో కూడా ఇంకా ఏదో మిగిలిందని చెప్పి పక్కలో బల్లెపు పోటు చేశారు ఆయన. ఇవన్నీ యేసుప్రభు కల్లో కనబడుతున్నాయి. యేసుప్రభు ఏది కూడా వెనకడుగు వేయలేదు. ఉందా ఈరోజు అటువంటి త్యాగము ఉందా? అన్ని జాగ్రత్తగా చూసుకొని చేయలేని మళ్ళీ సమస్య వస్తా అనుకుంటారు. సమస్య ఉందని దిగేవారు ఎంతమంది? ఇది సమస్యే, ఫిక్స్ అయిపోండి, దిగండి, స్టార్ట్ చేయండి. ప్రభు చెప్పాడు, తోడేళ్ల మధ్యలోకి గొర్రె పిల్లగా పంపిస్తున్నాను అన్నాడు. అది శ్రమే, దిగండి, ప్రారంభించండి. యేసు ప్రభు వారు కావచ్చు, వారి శిష్యులు కావచ్చు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చే ప్రతి ఒక్కరు కూడా వారి విశ్వాసం కాపాడుకునే విషయం కావచ్చు, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే విషయం కావచ్చు, వారు ఇక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ప్రభు కొరకు వాళ్ళు ప్రయాసపడ్డారు. ఈ మట్లాదివారము హోసన్నా జయము అని చెప్పే మనము ఒకవేళ సోమవారం అని అబద్ధం ఆడుతున్నామా? అయితే సోమవారం సిలువ వేసే బ్యాచ్లో మీరు ఉన్నారైతే, యేసుప్రభుని సిలువ వేసే వారికి ఉన్నారు. ఒక అబద్ధం చెప్తున్నారా? అయితే సిలువ వేసే బ్యాచ్లో మీరు ఉన్నారైతే, ఎవరికి తెలియకుండా చేద్దాము అని మీరు ప్లాన్ చేస్తున్నావా? ఈరోజు చైచేద్వానాలు చెప్పేవాళ్ళే సిలువ వేస్తున్నారైతే ప్రభు చూస్తున్నాడు. వచ్చే ఆదివారం లేకపోతే మట్టలు పట్టుకొని మనం వెళ్తున్న ఊరేగింపు వెళ్తున్నాము, ఎంతమంది ఆ చైచేద్వానాలు పట్టుకొని వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు? ఎంతమంది ఇక లోక సంబంధమైన ఆచారాలకి, పద్ధతులకి, లోక సంబంధమైన వాటికి మనం లొంగిపోతూ యేసుప్రభుని సిలువ వేస్తున్నారు. ఆదివారము ప్రభు దినము. ఆదివారం మా ఇంటికి ఎవడో రాడు, నేను ఎవడింటికి వెళ్ళను. ఎవరైనా కావచ్చు, అంత పెద్ద అకేషన్ అయినా కావచ్చు. నేను ఇప్పుడు పరిచర్య గురించి చెప్పట్లే, పరిచర్య కదా మళ్ళీ ఏది దారినో, నేను మారు మనసు పొందిన దినం దగ్గర నుంచి కూడా మాట్లాడుతున్నాను. నేను అటువంటి సాక్ష్యాన్ని చెప్పగలిగాను ఈరోజు దేవుడి సన్నిధిలో మేము మాట్లాడుతున్నాను. ఫస్ట్ గాడ్, తర్వాత ఎవరైతేనే ప్రభు కొరకు నిలబడుతున్నారా? ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారా? దేవుని రాజ్యానికి ఇది ఆటంకము అన్న విషయాల్లో మనం ఎంతమంది ఆటంకపరిచి ఆపుతున్నారు? అది ప్రభుకి ఆటంకమైంది మీకు ఆటంకంగా కనబడుతుందా? అవకాశంగా కనబడుతుందా? పాస్టర్ గారు అంత మరి ఖచ్చితంగా ఎందుకండి? ఈ చిన్న సంతకం పెట్టితే పని అయిపోద్దండి, ఈ చిన్న అబద్ధం ఆడితే పని అయిపోద్ది. నో. అయితే ఆదివారం చైచేద్వానాలు చేస్తున్నారు, మళ్ళా ఇంటికి వెళ్ళి మంగళవారమో సోమవారమో యేసుప్రభుని సిలువ వేయండి అని మాట్లాడుతున్నారు. దేవుడి విరుద్ధమైన మన ఆలోచించే ప్రతి ఆలోచన పాపమే, గుర్తుపెట్టుకోండి. మన పని కట్టుకుని ఎవరితో అబద్ధం చెప్ప పని కట్టుకుని ఏం చేయరు. మీరు చేసే దేవుడి చిత్తమ కాదని దట్ మీన్స్ అది దేవుళ్ళు చెప్పించి చేస్తున్నారు, మీరు శాతాన్ని చెప్పించి చేస్తున్నారు. అది మంచిదే కాబట్టి లోకంలో ఒక వ్యక్తి మంచి విశ్వాసి, ప్రభు చెప్పాడు, లేదు ఇది పని చేయక నువ్వు, ఇదిగో నా పని చేయ అక్కడికి వెళ్ళానంటే, లేదు నాకు ఇందులో చాలా కంఫర్ట్ ఉంది. ఏ ప్రభు అంటే, ఇదిగో నా ఫ్యామిలీ ఉంది. ఏ అంటే, ఇదిగో ఇన్ని అప్పులు ఉన్నాయి. ఎవరు తిరుగుతారు అనుకున్నావు? నువ్వెన్ని తీర్చే అప్పుడు నేను వస్తాను. అన్ని అనుకూలించబడుతుంది, నువ్వు వచ్చేదే ఎవడైనా వస్తాడు. నీకు అర్థమవుతుందా? నీ జాబ్ రిజైన్ చేసే టైంలో అదే సంవత్సరం జూలై నెలలో మ్యారేజ్ జరిగింది, మే నెలలో మ్యారేజ్ జరిగింది. చాలా గొప్ప ప్రభు కృపను బట్టి మంచిగా ఆయన జరిగించారు. బట్ మ్యారేజ్ అంటే ఉంటాయి కదా ఖర్చులు, చాలా చాలా ఖర్చులు ఉన్నాయి. అవి తెచ్చే దాదాపు 2-3 సంవత్సరాలు పట్టింది నాకు ఆ మ్యారేజ్ విషయంలో మాట్లాడుతున్నా. అదే సమయంలో అదే సంవత్సరంలో నాకు నవంబర్లో జాబ్ వచ్చింది. MBA కంప్లీట్ చేశాను, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కింద జాబ్ వచ్చింది. నేను ఎదురు చూస్తున్నా అనుకుంటున్నా సరైన కంపెనీలో నా జాబ్ వచ్చింది. దేవుడు నాకు కార్యం చేశాడు, సాక్ష్యం చెప్పాను. కొన్ని దినాలు గడిచి మరొబట్టినాడు, జాబ్ వదిలేయమంటున్నాడు. జాబ్ వదిలేయమంటున్నాడు. నీకిష్టమైనది కావాలి దేవునికి. నాకు ఇష్టం లేని అక్కలేంది దేవుడికి ఇచ్చేస్తా నేను ప్రభుకి. నాకు ఇష్టమైంది, అవసరమైంది, అయ్యోది లేకపోతే రాక అబ్రహాము నిరూపించేసుకున్నాడు. తనకి ఇష్టమైనది తన కుమారుడు. ప్రభు కంటే కాదు, కానీ 100 సంవత్సరాల తర్వాత పొందుకున్నాడండి.
ఎంత గారం ఉంటుంది. 100 సంవత్సరాల తర్వాత పొందుకున్న కుమారుణ్ణి ప్రభు కంటే కాదు, తను రుజువు చేసుకున్నాడు. నాకు ఇష్టమైంది ప్రభు అడుగుతున్నాడు, అయినా సరే తీసుకో ప్రభా, తన కుమారుని ఇచ్చేస్తున్నాడు. అందులోనే ఉంటుంది భక్తి, అందులోనే ఉంటుంది ఎవరు గొప్ప, ఎవరు మొదట అన్న విషయం. ప్రభు కృపలో నేను ప్రారంభంలో, అంటే ప్రభు పిలిచిన పిలుపు దగ్గరించి కొన్ని డేస్ గడుస్తున్నాయి, అటు ఇటు తోస్తున్నాను, ఇటు అటు చూస్తున్నాను, ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను, వస్తున్నాను, ఇటు మాట వెంటలేదు, ఒక మట్టికి వేసాడు ప్రభు. అనారోగ్యం, నేను బైబిల్ తెరుస్తున్నాను, నువ్వు సేవకు రావాలి, వాక్యం వింటున్నాను, నువ్వు సేవకు రావాలి, నాకు కాదు కూడా నువ్వు సేవకు రావాలి, కళ్ళు మోసుకొని నువ్వు సేవకు రావాలి. ఏ దిక్కుకు వెళ్ళినా సరే నువ్వు నా పని చేయి, ఇంక నువ్వే పని చేయక, నువ్వే పని చేయడానికి కదా, ఆ పని చేయడానికి నేను పిలుచుకున్నాను. నేను బెడ్ మీద పడుకొని బలహీన పడిపోయి బెడ్ మీద పడుకుని లేవలేని స్థితిలో ప్రభుకి సమర్పించుకున్నాను. లేవలేని స్థితిలో ప్రభుని సమర్పించుకున్నాను. ప్రభా క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఆ బెడ్ మీద అప్పటికప్పుడు సమర్పించుకొని, ప్రభా నీ చెత్తనే తెల్లారి వేసుకొచ్చున్నాను, నేను తెల్లారి వేసుకొచ్చున్నాను. నీకు ఇష్టమైనది ప్రభు అడుగుతున్నాడు, ఇష్టమైనది యేసు ప్రభు వారి కొరకు మనం ఏం చేస్తున్నాం, మనం ప్రభు కొరకు మనం ఎలాగ మనం కాపాడుకుంటాం మన ఆత్మీయ జీవితాన్ని. ఈరోజు జయ చేద్వానాలు చెప్తున్న ఆ మనుషులు దేవుడు చూస్తున్నాడు. ఈరోజు ప్రభా హల్లెలూయా స్తోత్రం ప్రభా అని చేతులుతున్న ఆ చేతులు ఏం జరుగుతున్నాయి ఈ వారం అంతా? ప్రభా నీకు స్తోత్రం అని పలుకుతున్న ఆ మాటలు ఈ వారం అంతా అలాగే పవిత్రంగానే కాపాడుకోగలుగుతున్నామా? దేవుడి సన్నిధికి పరిగెట్టుకు వచ్చిన కాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఏ పనుల కోసం వెళ్తున్నాయి, ఎటువంటి కార్యాలు చేస్తున్నాయి, దేవుడిచ్చిన ఆరోగ్యము ఏం జరుగుతుంది? నేను చెప్పాను కదా, మన శరీరాన్ని బట్టి కొన్ని ఉంటాయి. డాక్టర్లు అంటారు బాబు ఇవి వద్దు, ఇది చేయొద్దు అంటారు. నాకు ఇష్టం నేను తింటాను అంతే, అనారోగ్యమైన సరే పడిపోతాను, కానీ అవి మాత్రం నేను వదలను. మీ దేహము దేవుడి ఆలయము, దయచేసి గమనించండి, అది గుర్తుపెట్టుకోండి. దీన్ని జాగ్రత్తగా ఆరోగ్యంగా పౌష్టికాహారం ఇచ్చుకొని బలపరచాలి దీన్ని. ఎందుకంటే ఎక్కువ దినాలు ప్రభు కొరకు నిలబడాలి, ఎక్కువ సంవత్సరాలు నేను వాడబడాలంటే దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. నా ఇష్టానుసారంగా తిని, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నా ఇష్టానుసారంగా పడుకుంటాను, నా ఇష్టానుసారం లెగిస్తానంటే కుదరదు. మీది మీ సొత్తు కాదు, దేవుడు తన విలువ పెట్టి రక్తం చిందించి కొన్న సొత్తు. ఆయన ప్రార్థనాపూర్వకంగా మీరు ముందుకెళ్ళిపోవాల్సింది, అనేది మాట్లాడుతున్న దాని ప్రకారం చేయాల్సింది. వాక్య విరుద్ధమైంది పాపము, గుర్తుపెట్టుకోండి. చివరి మాట చాలాసార్లు చెప్తాను ఈ మధ్యకాలంలో, బహుశా చెప్పలేదు. 2 మాటలు. మొదటిది, చేయకూడని పనులు చేస్తే ఎంత పాపమో, చెయ్యవలసిన పనులు చేయకపోవడం కూడా అంతే పాపము. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 2వ మాటకి పెద్దగా మనం విలువ పెద్ద పట్టింపు ఉంటుంది వాటితోటి. ఏంటి? చేయకూడని పనులు, అబద్ధాలు ఆడడం, దొంగతనాలు చేయడం, అయితే చాడీలు చెప్పడం, అది ఇంకోటి చేయడం, అయితే దోచుకోవడం, మోసం చేయడం, ఇవన్నీ కూడా కనబడతాయి చేయకూడని పనులు. ఇవి చేస్తే పాపం. అలాగే చేయవలసిన పనులు అది చేయకపోవడం కూడా పాపమే. ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, సహవాసం కూడుకోవడం, మందిరానికి రాకపోవడం, ఏమండి దేవుడి సన్నిధిలో మనం విశ్వాసంతో మనం ఉండడం, దేవుడు ఇచ్చిన కుటుంబానికి విలువ ఇవ్వకుండా మనం చేయడం, మనం చేయవలసిన పనులు ఏవైతే దేవుడు నిర్ణయించాడో, ఏ బాధ్యత నీకు ఇచ్చాడు, ఏ ఉద్యోగం దేవునికి ఇచ్చాడు, దాని విలువగా మనం చూస్తున్నామా? మన ఒక సిస్టర్ ఒక మాట చెప్తున్నా, దేవుడిచ్చిన ఆ ఉద్యోగాన్ని తిడుతూ ఉండేవారంట. అంటే కష్టం ఎక్కువ ఉందా అందులో? బాబు చేయలేకపోతే ఎందుకు వచ్చిందిరా బాబు ఈ చెత్త ఉద్యోగం, మానేస్తే బాగుంది, మొత్తం పోయింది, ఇప్పుడు కావాలంటున్నారు. ఇప్పుడు మళ్ళీ పోయిన తర్వాత తెలిసింది దాని విలువ ఏంటో. కష్టపడాలి, దేని విషయాల్లో దాన్ని కష్టపడాలి. కాబట్టి ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఏ తప్పు చేయలే కదా అనుకోవచ్చు, కానీ చేయవలసి నువ్వు చేయలే కదా. ప్రభుకి ఇవ్వాల్సిన సమయం మీరు ఇచ్చారా? ప్రభుతో మాట్లాడాల్సిన సమయం మాట్లాడారా?
ప్రభుకి వాసిన సమయం, ప్రభుకి వాసిన ధనము, ప్రభుకి వాసిన అవకాశము, దేవుడి కోసం చేయాల్సిన పరిచర్య, నీ స్నేహితులు మీ బాధ్యత, మీ బంధువులు మీ బాధ్యత, మీ పక్కన కూర్చున్నారు మీ బాధ్యత, మీ ఆఫీసులో మీ పక్కన ఉన్నారు మీ బాధ్యత, బస్సులలో మీ పక్కన ఉన్నారు మీ బాధ్యత. చేయవలసిన మనం చేయకపోతే ప్రభువు లెక్క అడుగుతాడు. అది పాపంతో సమానము, అది పాపము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అక్కడున్న అనేక మంది ఆయన జయించే ద్వానాలు పలుకుతున్నారు, కానీ ఆయన చూస్తున్నారు. అందరూ కొద్దిమంది, చాలా చాలా కొద్దిమంది శిష్యులు. 12 మంది కూడా లేరని అక్కడ, అందరూ పారిపోయారు, అందరు జంపు. సిలువ మరణానికి యోహాను వాళ్ళ తల్లిగారు వచ్చారు. తర్వాత పేతురు గారు ఎక్కడో మూల కూర్చొని చూస్తున్నాడు, భవిష్యత్తులో ఉన్నారంతే. మిగతా వారందరూ కనబడలే. శిష్యులు ఎవరు విడిచిపెట్టా నేను విడివను ప్రభా అని చెప్పిన శిష్యులు, ఎవరు అభ్యంతర పడినా నేను నీ విషయంలో అభ్యంతర పడను, ఏ శ్రమ నేరాను ఉపద్రవం ఒక పెద్ద పిడిగొచ్చి పడిపోయి నేను మాత్రం విడివను ప్రభా అన్న వాళ్ళందరూ కనబట్టలేదు ఎక్కడ. పేతురు దగ్గర వచ్చి నువ్వు కూడా శిష్యులు, అయ్యో నీకు అందరికీ ఆయన సంబంధమే లేదు అసలు, ఆయన సంబంధమే లేదు అసలు. ఎవరైనా యేసుప్రభు, ఆయన యేసుప్రభు. సరే, శ్రమ రాగానే ప్లేట్ తిప్పేస్తున్నారు, ఇబ్బంది రాగానే మాటలు మార్చేస్తున్నారు. నో, మీ దర్శనము, మీ గురి, ప్రభు పిలుపు, ప్రభు పట్టుకున్నప్పుడు ఎటువంటి శ్రమలైనా నిలబడాలి. నీతిమంతుడు కదలక సియోను కొండవలే స్థిరంగా నిలబడతాడు. అర్థమవుతుందా? కొండలు మంచి నదులు పారవచ్చు, ఇంకోటి కావచ్చు, జల సలయలు రావచ్చు, కొండ మాత్రం కదలకుండా ఉంటుంది. అది ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే నీతిమంతుడు అలా నిలబడాలి. నీతిమంతుడి అబ్రివేషన్ ఏంటి? నీతిమంతుడు కలిగి ఉన్నవాడు నీతిమంతుడు. హల్లెలూయా. ఇంకొక కొటేషన్ ఏమీ లేదు. నేను చాలా మంచివాడు మాట ఓకే, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభు వల్ల వచ్చాయి. నా ప్రభు ఉన్నాడు కాదు అబద్ధమా, నా ప్రభు ఉన్నాడు కాదు ఈ పని చేయి, నా ప్రభు ఉన్నాడు కాదు ఇక్కడికి వెళ్ళినావు, నా ప్రభు ఉన్నాడు. అసలు మెయిన్ పాయింట్ ఏంటి? ప్రభు. నీతిమంతుడు కలిగి ఉన్నా కాదు నీతిమంతుడు వారు. ఎవరైతే నీతిమంతుని కలిగి ఉన్నామో అన్న గ్రహింపులో వారు ఉంటారో వారు కదలక సియోను కొండవలే నిలబడతారా. ఎన్నో తుఫాన్లు వస్తూ ఉంటే వెళ్ళిపోతాయి, గాలి వస్తూ ఉంటే వెళ్ళిపోతాయి, వరదలు వస్తూ ఉంటే వెళ్ళిపోతాయి, కొండ మాత్రం స్థిరంగా నిలబడుతుంది. నిలబడండి అలా చాలు, ఏం కాదు. నిలబడండి అలా చాలు, ఏం కాదు, ఏమి కాదు, ఏమి కాదు. ప్రభు చిత్తంలో, ప్రభు ఉద్దేశంలో, ప్రభు కనుదృష్టిలో మీరు ఉన్నారని ఏమి కాదు, నిలబడండి అంటారు చాలు. అలాగా మీరు ఊరికి నేను నిలుచుండి చూడండి. యెహోవా చేయు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆదివారం భక్తుల్లా మనం ఉంటున్నామా? ప్రభు భక్తుల్లా మనం ఉంటున్నామా? ఆదివారం విశ్వాసాలుగా మనం ఉంటున్నామా? దేవుని విశ్వాసాలుగా మనం ఉంటున్నామా? కమాన్, ఎవరిబడి రేజ్ యువర్ వాయిస్. కమాన్, ప్రతి ఒక్కరు మీ స్వరం ఎత్తి ప్రార్థించేయండి. ప్రభా, నేను స్తుతించిన ఈ నోరు నీకు విరుద్ధంగా ఎక్కడ మాట్లాడదయ్యా. నీ వాక్యం ధ్యానించిన నా మనసు, ఈ మనసులో ఏ మాట, ఏ ఆలోచన, ఎవరి గురించి ఏ తలంపులు, ఏ వ్యర్థమైనవి, ఏ ఆలోచనలు అయ్యా, మనసులో ఒకటి బయట ఒకటి వేషధారించుతూ లేదయ్యా. ప్రభు చూస్తున్నాడండి. ఈ జయ జయధ్వానాలు చేసేవారే వేషధారణ జీవితం అంటున్నాడు ప్రభు. మరలా వారు వెళ్ళిపోయి మరలా వారి లోక సంబంధమైన, ఇక్కడ యేసు ప్రభుకి జయము, అక్కడ శాతాని జయమని పలుకుతున్నారా? సీక్రెట్ లైఫ్, రహస్య జీవితము మీరు మెయింటైన్ చేస్తున్నారంటే అది అపవాది సంబంధమైనది. అపవాది ఎప్పటికైనా సమస్య. అపవాది దొంగతనమును, హత్య, నాశనం చేస్తాడు. సహోదరుడా, సహోదరి, దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈరోజు నీ కొరకు మేము నిలబడతాం ప్రభా. ఈ నామ మహిమార్థమే మేము నిలబడతాం ప్రభా. కార్యం చేయండి ప్రభా. మందిరములు 4 గోళ్ల మధ్య కాదయ్యా, ఈ లోకంలో, సొసైటీలో బయటకు వెళుతున్నప్పుడు ఎక్కడైనా సరే ప్రతి చోట నీ కొరకు నిలబడతాం ప్రభా. ప్రభా, సహాయం చేయండి. నా శక్తితో కాదయ్యా, నా బలముతో కాదు నాన్న, ఇది కేవలము నీ అభిషేకంతో, పరిశుద్ధాత్మ సహవాసముతోనే ఇది జరుగుతుంది నాన్న. ఫిలిప్పిని ఎలాగైతే కొనుపోబడ్డావో నన్ను కూడా అలా కొనుక్కోండి నాన్న. దబా తండ్రి, పేతురు, యోహాను వీరందరూ ఎలాగైతే మాట్లాడి నడిపించావో, ఆత్మతో నింపిన తర్వాత మమ్మల్ని కూడా ఆత్మతో నింపి నడిపించండి అయ్యా. నడిపించండి స్వామి, నడిపించండి స్వామి. దబానికి వందనం. భయపడతారు మీరు కొంతమంది. భయపడటం అనేది పాపము. భయపడకండి.
అనుకోవచ్చు అదే భయపడడం కూడా ఎస్, పిరికి వారు నరకంలో ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. భయపడద్దు, ఏదైనా కావచ్చు, భయపడకండి. ఏమైనా జరిగినాయి భయపడద్దు. యెహోవా ఈరే ప్రభు చూసుకుంటాడు, యెహోవాని పక్షముగా ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. భయపడకండి, టెన్షన్ పడకండి, దేని విషయంలో అధైర్యపడకండి. యెహోవాని పక్షముగా ఉన్నాడు. దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీతో పాటు తల్లి తండ్రి రాకపోవచ్చు, నీతో పాటు నీ బంధువులు రాకపోవచ్చు, నీతో పాటు స్నేహితులు రాకపోవచ్చు. అమ్మా నేను వస్తున్నా నీతో పాటు, పదా నీ ముందర నడిచవా నేను. మీరు పోతున్న ప్రతి స్థలంలో నీకన్నా ముందుగా నా దూతను పంపించున్నాడు నా దేవుడు. ఆయన మనకన్నా ముందుగా తన దూతను పంపే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. ప్రభా ఈరోజు ఈ వాక్యం పెట్టిన మేమందరము కూడా తండ్రి, ఇగో ఈ వాక్యానుసారముగా తండ్రి ప్రభా మా జీవితాలు మేము కట్టుకుంటకు సహాయం చేయండి నాన్న, సహాయం చేయండి నాన్న. ఎవరైతే తీర్మానం చేసుకొని ఇది ప్రభు కొరకు, ఆ గాడిద ప్రభుకు కావాలను అన్నాడు, ఆ యజమాని ప్రభు కొరకు దాన్ని ప్రత్యేకించుకొని, ధనము ఎంత ధనం వచ్చినా ఎంత అవసరం అయినా సరే దాన్ని వాడకుండా, తాను కూడా దాన్ని వాడకుండా దేవుడి కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఈరోజు అలాగా ప్రభు నన్ను వాడుకో అని అంటున్నారా? మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోండి. మీ ఆలోచనలు, మీ మాటలు, మీ ఫోన్ కాల్స్, మీ మెసేజ్లు, మీ చాటు మాటలు, వ్యవహారాలు ప్రభు వాడుకోడు, ప్రభు వాడుకోడు. అది పెద్దగా పాపం కాకపోవచ్చు, అది ప్రభు చిత్తం కాదు అంటే అది పాపమే. దేవానికి వందనములు, స్తోత్రములయ్యా. ఈరోజు నేను పిలుస్తున్నా, నేను జయ జయధ్వానాలు చేస్తున్నా, నేను స్తుతిస్తున్నా. మేమందరం కూడా తండ్రి ప్రభా అదే స్థుతిని పట్టుకుని దేవా జీవితాంతము కూడా మీ ముందుకు వెళ్ళకు దేవా మీరే కృప చూపండి, బలపరిచి నడిపించమని, తీసుకున్న ప్రతి తీర్మానం మీద పరిశుద్ధాత్మ దేవా మీరే ముద్ర వేసి మీరే సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.